మీద నిందలు వేయకుండా, నీవు దేవుని మీద అపనిందలు వేయకుండా, నీ జీవితంలో నీవు ఎక్కడ ఏది తప్పు చేసావో వాటిని తెలుసుకొని నువ్వు పశ్చాత్తాపడే వ్యక్తిగా ఉండాలి తప్ప, దేవుడు నా జీవితాన్ని ఎలా నాశనం చేసేసాడు, దేవుడు నా జీవితాన్ని అలా అన్యాయం చేసేసాడు, నా బిడ్డల బ్రతుకు ఎలా అయిపోయింది, నా భర్త బ్రతుకు ఎలాగైపోయింది, నా బ్రతుకు చూస్తే ఎలా అయిపోయింది, నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో ఆనందం లేదు, నా జీవితంలో దుఃఖమే ఉంది అని నువ్వు దేవుని మీద పడి ఏడవలసినటువంటి పని లేదు. నీకొచ్చినటువంటి శ్రమను బట్టి, నీకొచ్చినటువంటి ఇబ్బందిని బట్టి బాధపడవలసినటువంటి పని లేదు. దేవుడి మీద పడి మనము మన జీవితంలో శ్రమ వచ్చినప్పటికీ మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి కృతజ్ఞులమై ఉండాలి తప్ప ఆయన మీద మనం తిరుగుబాటు చేసే వారంగా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు.